ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. 14థ్ వీక్ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ వీక్ టాప్ 5కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఫినాలే వీక్‌కి వెళ్ళిపోతారు. ఇంకా సేఫ్ గేమ్‌లు ఆడుతున్నారు అందరూ. సేఫ్ గేమ్‌లు ఆడుకుంటూ వాళ్ళని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. అందరూ కూడా ఇమాన్యుల్ అనే ఒక పొరలో ఉంటున్నారేమో అనిపించింది నాకైతే. తనూజ సూపర్‌గా ఆడిందిరా! అబ్బా! ప్రోమోలో అనుకుంటే తను కూడా ఇమాన్యుయల్ మాటలకి మ్యానిపులేట్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసా? మనం ప్రోమోలో ఒకటి చూసాం కదా! ఇక్కడ వీళ్ళ విషయం ఏంటంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అందరూ ఎంతెంతున్నారు? 80, 80, 90, 80 ఆ రేంజ్‌లోనే ఉన్నారు. ఒక్క డెమాన్ అండ్ ఇమాన్యుయల్ మాత్రమే టాప్‌లో ఉన్నారు. ఓకే. అయితే సుమన్ శెట్టి, తనుజ, భరణి వీళ్ళ ముగ్గురు ఏమనుకున్నారు? ఇమాన్యుయల్‌కి వేసేద్దాము. అప్పుడు ఫస్ట్ తనెళ్ళిపోతాడు. సో, తో మనకి ఈజీ అవుతుంది పోటీ అని జెప్పేసి అనుకున్నారు. అది చాలా సింపుల్. ఆ డిస్కషన్‌లో సంజన గారిని గూడా పిలిచారు. సంజన ఏమంది? ఐ విల్ గో విత్ ద హౌస్ డెసిషన్ అంది. ఓకే. హౌస్ డెసిషన్ అని మీరు అనడానికి లేదు. మీరు మీ పేరు చెప్పాలి. మీ మనసులో ఉన్న ఒక పేరు బయటికి రావాలి అని జెప్పేసి తనతో గొడవ స్టార్ట్ చేసింది. ఓకే. ఓకే. ఫైన్. అయితే ఇక్కడ ఇమాన్యుయల్‌ను, డెమోన్ ఏంటంటే వాళ్ళిద్దరిని తీయకుండా ఉండటం కోసం సంజన గారి ఓటే ఇక్కడ మెయిన్ మ్యాటర్. ఓకే. సంజన ఎవరికి ఓటేస్తే ఆవిడ ఓటు ప్రకారం వీళ్ళని ముగ్గురు వేసేస్తారనమాట. ఎవరు ముగ్గురు? కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ సంజన గారు లేచి సుమన్ శెట్టి అందనుకోండి. నెక్స్ట్ డెమోన్ సుమన్ శెట్టి, కళ్యాణ్ సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ సుమన్ శెట్టి. నలుగురు అటేసేస్తారు. అంటే ఇప్పుడు ముగ్గురు ఇటున్నారు. ఎవరెవరు? కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమోన్ ముగ్గురు ఇటున్నారు. సుమన్ శెట్టి, భరణి, తనుజ ఒకవైపు ఉన్నారు. మధ్యలో సంజన గారిని వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి నువ్వు ఎవరికేస్తావు? నువ్వు డెమోన్. నేను డెమోన్‌కే ఏస్తానంటుంది. డెమోన్‌కి ఎందుకు వెయ్యాలి? వేస్తే సుమన్ శెట్టికెయ్యాలి గదా సంజన గారు. ఎందుకనంటే నిన్న భరణి వర్సెస్ మన దాన్నేమంటారు? భరణి వర్సెస్ సంజన అన్నప్పుడు మరి సుమన్ శెట్టి ఎవరిని సపోర్ట్ చేశాడు? గుడ్డిగా భరణి గారిని చేశాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ సంజన ఏం చేయాలి? సుమన్ శెట్టికేసేయాలి. సుమన్ శెట్టికేస్తే తను పక్కకెళ్ళిపోతాడు. లేదు గేమ్ లాగానే ఆలోచిస్తాను. గేమ్‌ని నేను మారుస్తాను అన్నప్పుడు తను ఇమాన్యుయల్‌కెయ్యాలి. ఎటు కాకుండా డెమాన్‌కేసి అసలు బుద్ధి బుర్ర ఉందా? ఏం లేదసలు. ఇక ఈ డెమాన్ గురించి చెప్తాను వినండి. డెమాన్‌ని ఎన్నో సందర్భాలలో ఇమాన్యుయల్ నువ్వు నాకన్నా స్ట్రాంగు అని చెప్పి ఫటక్కని తీసేసాడు. ఇప్పుడు డెమాన్ ఫస్ట్ పొజిషన్‌కెళ్ళాలంటే ఎవరిని తీయాలి? ఇమాన్యుయల్‌ని తీయాలి. అలాంటప్పుడు ఇమాన్యుయల్‌ని తీసేస్తే తనకక్కడ ఇప్పుడు భరణి, సుమన్ శెట్టి, అలాగే తనుజ ముగ్గురేసేసారు ఇమాన్యుయల్‌కి. అప్పుడు డెమాన్ కూడా వేసేసాడనుకోండి బెస్టే గదా! అంటే ఇక్కడ డెమాన్‌కి ఇంకొక పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చిందనుకో, అప్పుడు నన్ను తీసేస్తారు గదా! అంటే అప్పుడు సంగతి అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు లీస్ట్‌లో ఉన్న వాళ్ళని తీసేస్తే బిగ్ బాస్ అదైనా అవ్వచ్చు కదా! సో, అప్పుడు ఏంటంటే నిజంగా ఆ మాటకొచ్చినా కూడా అక్కడ వాళ్ళ ఒపీనియన్స్ మారవు కదా! మీకు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు డెమాన్ ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఇమాన్యుయల్ అన్నని తీసేస్తే నెక్స్ట్ రౌండ్‌లో నేను టాప్‌లో ఉంటాను కాబట్టి నన్ను తీసేస్తారు వీళ్ళు అనుకుంటున్నారు. తను టాప్‌లో ఉంటాడన్న గ్యారంటీ ఫస్ట్ లేదు. సెకండ్ అసలు బిగ్ బాస్ అదే రూల్ ఫాలో అవుతాడని తెలీదు. థర్డ్ పాయింట్ ఇదే భరణి, ఇదే సుమన్ శెట్టి, ఇదే తనుజ టాప్‌లో ఉన్న వాళ్ళనే మేము తీస్తాము. మా స్ట్రాటజీ మేము మార్చము అంటే అప్పుడు తను ఇమాన్యుయల్‌ని సేవ్ చేసినా చేయకపోయినా ఒక్కటే కదా! మీకు అర్థమవుతుంది గదా! ఇమాన్యుయల్ డైరెక్ట్‌గా తీసేయాలి. డెమాన్ ఇమాన్యుయల్‌ని తీసేయాలి. అలాగే సంజన కూడా ఇమాన్యుయల్ అని చెప్పేసుంటే బావుండేది. లేదంటే నేను ఆలోచించి చెప్తానని నేను చేయాలి గానీ, హౌస్ డెసిషన్ నాకు గొడవలు పడాలని లేదు అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ తను చేయాల్సిన తన స్ట్రాటజీ తను మార్చాలనమాట. అలా మార్చకుండా తను నచ్చింది తను చేసింది. అంటే సరే ఓకే. తర్వాత ఏమైంది? ఇమాన్యుయల్ పేరు చెప్పేసింది. ఎవరు? సంజన. ఓకే. అయితే ఇక్కడ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ఉంది. కళ్యాణ్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే బిగ్ బాస్ అదేంటిది మీరు ఎవరైతే వద్దనుకుంటున్నారో టాప్ 5లో చూడకూడదనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అంటే కళ్యాణ్ అన్నాడు, "నేను గేమ్‌లో లేను ఉంటే నేను ఖచ్చితంగా టాపర్ అయిన ఇమాన్యుయల్‌నే తీసేస్తాను. టాప్‌లో లేను కాబట్టి నేను ఇప్పుడు ఇమాన్యుయల్‌ని తీయను" అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరికి మీరు తీయాల్సింది ఇమాన్యుయల్ అనే కదా కళ్యాణ్ ఉద్దేశం. ఆ పాయింట్ సంజన తప్ప ఎవ్వరు రైజ్ చేయలే. ఇమాన్యుయల్‌కి అర్థమైనా కామ్‌గా కూర్చున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు సంజనాని అంటే ఇప్పుడు కళ్యాణ్ ఉద్దేశ్యం ఏంటంటే, ఇమాన్యుయల్‌ని మీకు తీసే అవకాశం వచ్చింది అని చెప్తున్నాడు. ఓకే. కానీ అక్కడ సంజన గారు ఒక్కళ్ళు వాలిడ్.
ఇప్పుడు సంజన ఏమో నేను ఇమాన్యుల్కి వేయను అంటుంది. కానీ తర్వాత ఏమైంది, అక్కడ నువ్వు మీ ఓటు ఎవరికి వేస్తారో చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారో చెప్పండి అనేసి అంటే అప్పుడు ఇమాన్యుల్ అన్నాడు నా పీక్ మీద దాకా వస్తే మిమ్మల్ని తీసేస్తా అన్నాడు. మరి ఇప్పుడు సంజన పీక్ మీదకి వస్తే ఇమాన్యుల్ తీసేయాలి కదా తను కూడా. 14th వీక్ వచ్చిన తర్వాత ఇంక బాండింగ్ అండ్ ఫ్రెండ్స్. పోనీ ఇక్కడ ఏమైనా కొంపలు మునిగిపోయే టాస్కా? అసలు ఇమాన్యుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా గుడ్డిగా భరణి గారిని తీసాడు ఎలిమినేషన్ నుంచి, నామినేషన్ నుంచి తీసేసి ఎలిమినేషన్ పంపించాడు గుడ్డిగా. బాగా ఆడుతున్నాడు రాము, బాగా ఆడుతున్నాడు అని. అప్పటి వరకు భరణి గారితో ఉన్న బాండింగ్ కూడా తెంపుకొని తీస్తాడు. అలాంటప్పుడు సంజన గారు ఇంకా ఎందుకోసం అని ఇంత ఫైటింగ్ చేస్తున్నారు ఆవిడ నేను లీజ్ జోన్లోకి వెళ్ళాను, నేను డేంజర్ జోన్ దాకా వెళ్ళాను, నిన్ను తీసేస్తే ఏంటి, రేపొద్దు నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి గేమ్లో, నేను ఆడతానని అనలేదు ఆవిడ. ఇమాన్యుల్ ఆ మాత్రం నుంచుకోలేడా? మరి అప్పుడు దివ్యకి అదే ఇది ఇప్పటికైనా నాకు నా సపోర్ట్ చెయ్యి ఇమాన్యుల్ అంటే అప్పుడు చేయలే. అప్పుడు దివ్యకు ఓటేశాడు. ఎందుకు? దివ్య తను నాకు హెల్ప్ చేసింది, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇమాన్యుల్ ఎన్ని గేమ్స్ అయినా ఆడేస్తాడు తన పీక దాకా వస్తే, కానీ ఇమాన్యుల్ గేమ్స్ మాత్రం ఎవరు కనుక్కుంటట్లా. అయితే సంజన ఎప్పుడైతే ఇమాన్యుల్ అని మార్చిందో తనుజ ఊరుకోవచ్చు కదా, అప్పుడు ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు తను ఇమాన్యుల్ వెళ్ళిపోవాలనే కదా వేసింది. మరి సంజన ఇమాన్యుల్ అని నేమ్ మార్చుకున్న తర్వాత తనుజ ఎందుకు అరిచిందో నాకు అర్థం కాల. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఫ్రెండ్స్, పర్సనల్ గ్రడ్జెస్ కాదు ఇక్కడ. ఇప్పుడు తనూజ ఏమంటుంది, మీరప్పుడు ఇమాన్యుల్కి నేను వేయనన్నారు ఓటు, నీకు స్ట్రాంగ్ కాంపిటేటర్ అని నామినేషన్ నన్ను వేశారంటదేంటి? మరి అలాంటప్పుడు నేను సంజన గారినే తీసేస్తాను అనొచ్చు కదా. అప్పుడు తిరమాట విని భరణి, సుమన్ శెట్టి అందరూ సంజన గారి పేరే చెప్పేసేవాళ్ళు, సరిపోయిండేది. ఇప్పుడు మళ్ళీ తను ఇమాన్యుల్ని తీసేసినప్పుడు మరి సంజన గారి పేరు ఎందుకు చెప్పింది? ఓకే, వాళ్ళకి కావాల్సింది ఇమాన్యుల్ వెళ్ళిపోవడమే కదా. ఆ ఇమాన్యుల్ వెళ్ళిపోవాలనే కదా తనుజ వేసింది ఓటు. మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు మ్యానిపులేషన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అసలు వీళ్ళ సేఫ్ గేమ్లు నిజంగా 14th వీక్ వచ్చిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళే సేఫ్ గేమ్లు. ఎవ్వరు అసలు పర్ఫెక్ట్ ప్లేయర్ కాదు, ఒక్క ఇమాన్యుల్ తప్ప. ఇమాన్యుల్ ఒక్కడే మిగతా 6గురిని చక్కగా శుభ్రంగా మ్యానిపులేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతకన్నా గేమర్ ఉండరు. నన్ను అడిగితే కప్పు ఇమాన్యుల్కే ఇవ్వాలి. నన్ను అడిగితే ఎవరు ఎలా అయినా ఫీల్ అవ్వండి, నాకు అనవసరం. ఎందుకంటే ఇంత దారుణంగా చేయటమా? అసలు ఏమైనా అర్థం ఉందా? ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడు. ఇమాన్యుల్ ఎన్ని సందర్భాల్లో నువ్వు నాకన్నా స్ట్రాంగ్, నేను తీసేసా, ఇదే గేమ్ అన్నప్పుడు మరి ఇమాన్యుల్ని ఎవరు తీలేకపోతున్నారే? సరే ఓకే, సంజన గారిని సుమన్ శెట్టి ఏ మాత్రం హెల్ప్ చేయనప్పుడు మరి సుమన్ శెట్టి గారి పేరు చెప్పారు కదా, డెమాన్ పేరు ఎందుకు చెప్తుంది ఆవిడ? మాట్లాడితే డెమాన్ తీసేస్తా అంటోంది. అసలు ఆవిడ ఆలోచించట్లా, అస్సలు సంజన గారు ఆలోచించట్లా. సంజన గారు ఆలోచించట్లేదురా బాబు, ఈవిడ గేమ్ ఎలా చెప్పాలి అనుకునే లోపు తనుజ కూడా ఆలోచించడం మానేసింది. ఇప్పుడు తీస్తే లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేసాం అనుకోండి, ఇక్కడ మ్యాటర్ మీకు ఇంకోటి చెప్తా వినండి. లీస్ట్లో ఉన్నది ఎవరు? సంజన లీస్ట్లో ఉంది. ఇప్పుడు లీస్ట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కసారి ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు భరణి, సుమన్ శెట్టి, తనుజ వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు టాప్ చూసుకునే బదులు బాటం చూసుకోవాలి. మీరు గమనించినట్టయితే శ్రీజ ఇలాగే ఎలిమినేట్ అయిపోయింది. శ్రీజ లీస్ట్లో ఉంది, సేవ్ అవ్వలేకపోయింది. అప్పుడు ఏమైంది? శ్రీజని తీసేశారు. ఇప్పుడు మనం లీస్ట్లో ఉండకూడదు అంటే సో ఇక్కడ పైనుంచి కొట్టుకుని రావాలి. అసలు వీళ్ళకి ఏ స్ట్రాటజీ తెలియట్లా పాపం. కానీ ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్, భరణి, సుమన్ శెట్టి గారు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళ ప్లాన్ స్ట్రాటజీలో. అసలు వాళ్ళు ఏ మాత్రం వణకలా తెరకలా చాలా క్లియర్గా ఉన్నారు. మాకు ఇమాన్యుల్ టాప్లో ఉన్నాడు, వాడిని తీసేయాలి. లీస్ట్లో ఉన్న వాడిని తీసేసినా ఒకటే, తీయకపోయినా ఒకటే. ఎందుకంటే అందరూ 80 ఉన్నప్పుడు 130 ఉన్న వాడిని తీయాలి. కానీ 80లో ఉన్న వాడిని ఎందుకు తీస్తాము? ఎందుకంటే ఇంకొక గేమ్ పెడితే ఖచ్చితంగా 80లో ఇప్పుడు భరణి గారు 80, సుమన్ శెట్టి గారు 80, ఇద్దరు గేమ్ ఆడతారు. ఎవరో ఒకరు గెలిస్తే మంచిగా వాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, అలాగే సంజన 80, మరి తనుజ 80, అలా ఈ జోన్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే బెటర్. టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలి. అసలు వెర్రి వాళ్ళకం గేమ్ అంతా ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు. తనుజ చివరిలో ఎందుకు గేమ్ మార్చేసిందో నాకు అర్థం కాల. ఇమాన్యుల్ పేరు చెప్పినప్పుడు ఇమాన్యుల్ తీసేయాలి కదా. ఇమాన్యుల్ అంటే తినకే ప్రాబ్లం, భరణి గారికే ప్రాబ్లం. ఇమాన్యుల్, డెమాన్ ఎవరిని గెలవనివ్వడు. టాప్ 5కి టికెట్ సాధించాలంటే ఎవరు సాధించాలి? బాటంలో ఉన్న నలుగురిలో ఒకళ్ళు సాధించాలి. ఈ భరణి గారు కానీ, సంజన గారు కానీ, వీళ్ళిద్దరికీ మెయిన్. అసలు ఆ విషయం అర్థం చేసుకోకుండా ఉంటది. నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు.